ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే నుండి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. భారీ అని ఎందుకన్నానంటే నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 1646 పోస్టులు ఇచ్చారు. దానికి అర్హత కూడా 10th క్లాసు లేదంటే 10+2 ఆర్ ఐటీఐ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు అండ్ ఇంటర్వ్యూ కూడా లేదు. మీకు 10th క్లాస్ అండ్ ఐటీఐ కానీ ఇంటర్మీడియట్ ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు క్లియర్గా నోటిఫికేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.rrcjaipur.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. మనకి డైరెక్ట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్స్ కింద కాల్ లెటర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ నోటిఫికేషన్ ఉంది కదా. నోటిఫికేషన్ క్లిక్ చేస్తే వెల్కమ్ టు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ జైపూర్ నోటిఫికేషన్ ఉంది కదా. ఇక్కడ సెకండ్ చూడండి, మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఇది. దీని మీద అయితే క్లిక్ చేయాలి. సో నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్లియర్గా 1 by 1 చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఇది నార్త్ వెస్టర్న్ రైల్వే, వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్. సో అప్రెంటిస్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఈ డీటెయిల్స్ ఏంటనేది చూద్దాము. ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఎప్పుడు పబ్లిష్ చేశారంటే 2/1/24 అంటే January 2nd పబ్లిష్ చేశారు. ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి వచ్చేసి డేటు 10/1 అండి, January 10th. అలాగే క్లోజింగ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి February 10th అంటే 1 month టైం ఇచ్చారు కరెక్ట్గా. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఫస్టే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఏంటంటే సెలెక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద క్యాండిడేట్స్ హూ అప్లై అగైన్స్ట్ ద నోటిఫికేషన్. అంటే మీకు ఎటువంటి ఎగ్జాము కండక్ట్ చేయరనమాట. మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారంట. దేని బేస్ చేసుకోరంటే ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ మెట్రికులేషన్. అంటే 10th క్లాస్లో విత్ మినిమం 50 అగ్రిగేట్ ఉండాలి, 50% అయితే అది, ప్లస్ ఐటీఐ మార్క్స్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా 10th క్లాసు అండ్ ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చని. కాబట్టి మీకు 10thలో వచ్చిన మార్క్స్ అండ్ ఐటీఐ మార్క్స్ వీటిలో బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అయితే తీస్తారనమాట. కాబట్టి మనకి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పాలి. డిఫరెంట్ ట్రేడ్స్లో ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటున్నారంటే అప్రెంటిస్ విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్. ఆ ట్రేడ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఇది ట్రేడ్ నేమ్ ఎలక్ట్రికల్ కోచింగ్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ టీఆర్డీ, కార్పెంటర్ ఇంజనీరింగ్, పెయింటర్ ఇంజనీరింగ్, మ్యాసన్ ఇంజనీరింగ్, పైప్ ఫిట్టర్ ఇంజనీరింగ్, ఫిట్టర్ సిఎన్డబ్ల్యూ, కార్పెంటర్ మెకానికల్, డీజిల్ మెకానిక్. సో ఇలా డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఇచ్చారు. అంటే మీరు డివిజన్స్ అని కూడా చెప్పొచ్చు. వీళ్ళకి పోస్టులు ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకునే విధంగా అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ కూడా అప్లై చేసుకునే విధంగా ఇచ్చారు ప్రతి దానిలో కూడా. కాబట్టి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 402 ఇక్కడ ఈ డివిజన్లోనే. అంటే ఈ ఒక్క టేబుల్లో మనకి అంటే లొకేషన్ వచ్చేసి అజ్మర్, దీనిలో వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు 402 ఇస్తున్నారండి టోటల్ వేకెన్సీస్. దీనికి మనకి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఐటీఐ పాస్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ టు బి ఎలిజిబుల్ ఫర్ కన్సిడరేషన్. ఐటీఐ పాస్ అయి ఉండాలి. అది కూడా రిలవెంట్ ట్రేడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఐటీఐ ఎలక్ట్రికల్ అయితే పవర్లో, లేకపోతే మెకానికల్ అయితే కనుక మెకానికల్లో చేసి ఉండాలి ఐటీఐ. అలాగే ఫిట్టర్ అయితే దీనిలో చేసి ఉండాలి. అలా ప్రతి దానిలో కూడా మీకు రిలవెంట్ ఫీల్డ్లో అయితే చేసున్న వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట, ఐటీఐ చేసున్న వాళ్ళు. అదేవిధంగా నెక్స్ట్ డివిజన్ వచ్చేసి బిగ్నర్లో ఉందండి. ఈ పోస్టులన్నీ కూడాను ఫిట్టర్ మెకానికల్, పవర్ ఎలక్ట్రీషియన్ కోచింగ్, ఎలక్ట్రీషియన్ టీఆర్డీ, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ మెకానికల్ అంటున్నారు. ఇక్కడ కూడా అన్ని డివిజన్స్ వాళ్ళకి, అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి పోస్టులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 424 నెంబర్స్ అండి ఇక్కడ బిగినర్లో.
సో ఇక్కడ కూడా మీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ పాస్, రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ పాస్ అయి ఉండాలన్నమాట. వాళ్ళకి ఏది రిలవెంట్గా ఉందో సబ్జెక్టు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జైపూర్ అండి. జైపూర్ డిఆర్ఎం ఆఫీస్ అంటున్నారు. ఇక్కడ కూడా మీకు ట్రేడ్స్ మెకానికల్ ఫిట్టర్, ఎస్ఎన్టీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రిక్ జీ ఎలక్ట్రీషియన్, ఈ ట్రేడ్స్ అయితే ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకునేలాగా ఇచ్చారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిలో టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 488 ఉన్నాయి. అదేవిధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ అండి, ఐటీఐ పాస్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ అంటున్నారు. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇది జైపూర్ దానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి జోధ్పూర్. దీనిలో ఏంటంటే ట్రేడ్స్ డీజిల్ మెకానికల్, సిఎన్డబ్ల్యూ, ఎలక్ట్రికల్ ఏసీ, ఎలక్ట్రికల్ టీఎల్, ఎలక్ట్రికల్, ఈ ట్రేడ్స్ అయితే ఇచ్చారు. వీళ్ళకి కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 67 ఉన్నాయి ఇక్కడ. దీనికి క్వాలిఫికేషన్ కూడా ఐటీఐ పాస్ అయి ఉండాలి. సేమ్ రిలవెంట్ ట్రేడ్లో అయితే మీకు ఐటీఐ చేసి ఉండాలి మీరు. అదేవిధంగా నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే అజ్మర్ అండి. ఇక్కడ కూడా మీరు ట్రేడ్స్ వచ్చేసి పెయింటర్, ఫిట్టర్, వెల్డర్, ఈ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. వీటికి కూడా అందరూ కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకునేలా ఇచ్చారు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 88 ఉన్నాయి. క్వాలిఫికేషన్ సేమ్ అండి, ఐటీఐ పాస్ అయి ఉండాలి, రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలన్నమాట. అదేవిధంగా ఎలక్ట్రీషియన్, వీళ్ళకి కూడా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 25 ఇచ్చారు. సేమ్ ఐటీఐ రిలవెంట్ ఫీల్డ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అజ్మర్ అనే ప్లేసు బీటీసీ లోకో. ఇక్కడ కూడా ట్రేడ్స్ ఏంటంటే డిఎస్ఎల్ మెకానిక్, ఫిట్టర్, వెల్డర్, ఈ పొజిషన్స్కి ఇచ్చారు. మీకు అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 56 ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా క్వాలిఫికేషన్ ఐటీఐ పాస్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అనమాట. ప్రతిదీ కూడా మీకు రిలవెంట్ ఫీల్డ్లోనే ఐటీఐ చేసి ఉండాలి. అదేవిధంగా బిగ్నర్ క్యారేజ్ వర్క్షాప్, వీళ్ళు ఏంటంటే ట్రేడ్ ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, వీళ్ళకి ఇస్తున్నారు పోస్టులు. అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 29 ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా క్వాలిఫికేషన్ సేమ్ ఉండాలి, ఐటీఐ పాస్ అయి ఉండాలి, దానికి రిలవెంట్ ఫీల్డ్లో పాస్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ పొజిషన్ ప్లేస్ వచ్చేసి జోధ్పూర్ అండి. క్యారేజ్ వర్క్షాప్, వీళ్ళు కూడా ఫిట్టరు, కార్పెంటర్, వెల్డరు, పెయింటరు, మెకానిస్ట్, సో ఈ డిఫరెంట్ ట్రేడ్స్ ఇచ్చారు. వీళ్ళకి కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 67 ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ ఐటీఐ పాస్ అయి ఉండాలి, రిలవెంట్ ఫీల్డ్లో. ఈ విధంగా అయితే మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ ఇచ్చారండి, డిఫరెంట్ ప్లేసెస్లో ఇచ్చారు. అండ్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 1646 పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా అన్ని ప్లేసెస్ కలిపి కూడా. కాబట్టి ఐటీఐ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాం. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఏజ్ లిమిట్ అండి, 15 ఇయర్స్ ఏజ్ ఉండాలంటున్నారు మినిమమ్. అదేవిధంగా మ్యాక్సిమం 24 ఇయర్స్ ఉండాలి. 24 అబోవ్ అప్లై చేసుకుంటే ఫీల్ కాదనమాట. ఈ 24 ఇయర్స్ అనేది ఎప్పటి వరకు అంటే 10/2/24 లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఉంది కదా, ఆ డేట్ వరకు మీకు 24 ఇయర్స్ లోపలే ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అదేవిధంగా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. డిజబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఆ విధంగా ఇచ్చారండి. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే ఎగ్జామ్కి ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉమెన్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ కానీ ఎస్టీ కానీ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి కానీ ఉమెన్ కానీ వీళ్ళకి అసలు ఏ ఫీజు లేదనమాట. ఎటువంటి ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళు ఉంటారుగా అదర్ దెన్ వీళ్ళు అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఓన్లీ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మనం వచ్చాం కదా ఫ్రెండ్స్, ఆన్లైన్లో వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చాం కదా ఏదైతే వెబ్సైట్ ఉందో www.rrcjaipur.in, ఈ వెబ్సైట్కి వెళ్ళి మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది. దాన్ని ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ కూడా, పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాలండి. అది కూడా సబ్మిట్ చేస్తేనే మీ అప్లికేషన్ మొత్తం పూర్తవుతుందన్నమాట. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్లో 10/2/2024 అంటే February 10th లాస్ట్ డేట్ అనమాట మనకు అప్లై చేయడానికి. అది కూడా midnight 11:59 వరకు ఇచ్చారు టైము. ఇప్పటికి కూడా టైం ఉంది ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్ అండి. ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది కదా మనకి,
ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టైఫండ్ విల్ బి యాజ్ పర్ ఎక్స్టెంట్ రూల్స్ అండ్ డైరెక్టివ్ ఇష్యూడ్ బై ద రైల్వే బోర్డు. మనకి ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఏంటంటే రైల్వే ప్రకారంగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు మనకి హాస్టల్ అకామిడేషన్ మాత్రం వాళ్ళు ఇవ్వరండి, అది మనమే చూసుకోవాలి. నో హాస్టల్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్స్ డ్యూరింగ్ దేర్ ట్రైనింగ్ అంటున్నారు కదా. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం వాళ్ళు ఇవ్వరంట, మనమే చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తున్నానండి. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమంటున్నారంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండర్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్. అంటే ఏంటంటే 10th క్లాస్తో పాటు మీకు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది 2 ఇయర్స్ది ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే NCVT నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఇదైనా కూడా ఉండొచ్చు మీ దగ్గర. ఈ సర్టిఫికేట్ కానీ ఉంటే 10th క్లాస్తో పాటు ఇది పెట్టుకొని అప్లై చేసుకోవాలి. లేదు అంటే ITI చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.